Good afternoon, dear students. Today, I explain direct and indirect speech or reported speech. So today's topic is direct and indirect speech or reported speech. You have been very much acquainted with direct indirect speech since the 6th standard, but still I explain how to change a sentence from direct speech to ఇండైరెక్ట్ స్పీచ్. మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది దాదాపు 6th క్లాస్ నుంచి ఇప్పటి వరకు చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు డిగ్రీలో కూడా గ్రామర్ పార్ట్లో ఒక పార్ట్ ఇది. సో యాజ్ పార్ట్ ఆఫ్ గ్రామర్ వీ హ్యావ్ 2 మార్క్స్ ఫర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ 2 మార్క్స్ ఉన్నాయి. ఇందులో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు చేంజ్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. యూ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, మీరు బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోవడం అంటే a sentence in direct speech means a sentence in indirect speech also. So there is no change in the meaning, but there is a change in the structure of the sentence. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లేక మార్చిన, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లేక మార్చిన, ఇట్లాంటివన్నీ వాక్యాలను ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మారుస్తాం, కానీ వాటి భావనలో ఎటువంటి తేడా ఉండదు. సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద డెఫినేషన్స్. ద వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ కెన్ బి రిపోర్టెడ్ ఇన్ 2 methods. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలను మనము 2 రకాలుగా వ్యక్తపరచవచ్చును. ఏ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ కెన్ బి రిపోర్టెడ్ ఇన్ 2 ways ఆర్ 2 methods. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని మనము 2 పద్ధతుల్లో మనము తెలియచేయచ్చు. సో దే ఆర్, ఫస్ట్ మెథడ్ ఈస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ద సెకండ్ మెథడ్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్. సో వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ కెన్ బి రిపోర్టెడ్ ఇన్ 2 methods ఆర్ 2 ways. ద ఫస్ట్ మెథడ్ ఈస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ద సెకండ్ మెథడ్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని డైరెక్ట్ స్పీచ్లో తెలియచేయచ్చు, లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా తెలియచేయచ్చు. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ డైరెక్ట్ స్పీచ్ ఈజ్. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏదని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెన్ వి కోట్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్ విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ by using reporting verb before the quotation, it is called direct speech. In other words, the way of reporting the actual words of the speaker is called the direct speech. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని అదే విధంగా తెలియచేస్తే, if you quote the exact words of the speaker without adding anything or without deleting anything, then it is called the direct speech. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని అదే విధంగా మనము తెలియజేసినట్టయితే దాన్ని ఏమంటామంటే మనము we call it direct speech అంటాం. If the exact words of the speaker quoted without changing anything, or if the exact words of the speaker are reported without changing anything, then it is called the direct speech. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని అదే విధంగా తెలియచేస్తే మనము డైరెక్ట్ స్పీచ్ అంటాం. సో ఇన్ డైరెక్ట్ స్పీచ్ వాట్ డూ యూ ఫైండ్ ఇన్, యూ ఫైండ్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్. సో డైరెక్ట్ స్పీచ్లో ఏముంటాయి, కామా ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాలో ఉంటుంది. విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామాస్ యూ కెన్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. సో అతను ఏం మాట్లాడినటువంటిది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటుంది. ఇన్వర్టెడ్ కామాస్ ముందు ఏముంటది, ఇన్వర్టెడ్ కామాస్ ముందు కామా ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాస్ లో అతని మాటలు ఉంటాయి. సో వాట్ యు ఫైండ్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ ఈస్ యు ఫైండ్ మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్ అని 2 ఉంటాయి. ఇన్వర్టెడ్ కామాస్ కు ముందున్నటువంటి భాగాన్ని మెయిన్ క్లాస్ అంటాము. ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్నటువంటి భాగాన్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాస్ అంటాం. యు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో బిఫోర్ ఇన్వర్టెడ్ కామాస్ యు ఫైండ్ మెయిన్ క్లాస్, విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ యు ఫైండ్ సబార్డినేట్ క్లాస్. సో కామా ఇన్వర్టెడ్ కామాస్ పైన ఉంటాయి, కామా అనేది కింద ఉంటుంది. సో ఇన్వర్టెడ్ కామాస్ ముందున్నటువంటి వాక్య భాగాన్ని ఏమని పిలుస్తామంటే మెయిన్ క్లాస్ అని పిలుస్తాం. ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్నటువంటి భాగాన్ని ఏమని పిలుస్తామంటే వీ కాల్ ఇట్ subordinate class. Just you have to remember 2 things. If the exact words of the speaker are quoted, then it is called the direct speech. So in the direct speech you find 2 classes, main class and subordinate class. So direct speech లో ఇన్వర్టెడ్ కామాస్ లో ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను అదే విధంగా చెప్తాము. రెండవది, ఇన్వర్టెడ్ కామాస్ అన్నటువంటిది ఉన్నటువంటి ఆ వాక్యాన్ని సబార్డినేట్ క్లాస్ అంటాము. వాటికి ముందున్నటువంటి క్లాస్ ఏమంటామంటే మెయిన్ క్లాస్ అంటాం. దెన్ సో
ఓ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే హీ సెడ్ అని చెప్పాడు, ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్. హీ సెడ్ కామా ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్. అబ్జర్వ్ ద సెంటెన్స్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. హీ సెడ్ కామా ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్. హీ సెడ్ బికమ్స్ ద మెయిన్ క్లాస్. I have written a letter becomes the subordinate class. So he said comma within inverted commas I have written a letter. He said comma I have written a letter. He said is the main class and I have written a letter is the subordinate class. This is the example of direct speech. Now we come to the indirect speech. When we report the substance of the speaker's words not using the inverted commas, it is called indirect speech. So in the indirect speech what happens, అతను చెప్పినటువంటి మాటల్ని కొద్దిగా మార్పు చేస్తూ, ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని మార్పు చేస్తూ, అందులో ముఖ్యాంశాలని తెలియచేస్తూ ఇన్వర్టెడ్ కామాస్ ని తొలగించినట్టయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. హియర్ వి డు నాట్ రిపోర్ట్ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఇండైరెక్ట్ స్పీచ్ లో మనము మాట్లాడిన వ్యక్తి యొక్క మాటల్ని అదే విధంగా చెప్పము, కొద్దిగా మార్పు చేసి చెప్తాం. ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని, వక్త మాట్లాడిన మాటల్ని అదే విధంగా తెలియచేస్తే దాన్ని ఏమంటాము డైరెక్ట్ స్పీచ్ అంటాము. ఆ విధంగా కాకుండా మార్పు చేసి చెప్పగలిగితే దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. ఈ ఇండైరెక్ట్ స్పీచ్ లో మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాస్ కలిసి ఒకే వాక్యంగా ఏర్పడతాయి. మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాసులన్నీ కూడా ఒకే రకంగా ఏర్పడతాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, పైన ఏం చెప్పినాము, డైరెక్ట్ స్పీచ్ కి ఎగ్జాంపుల్ హీ సెడ్ కామా ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్. ఇక రెండు, హీ సెడ్ అనేది ఒక వాక్యము, ఐ హావ్ రిటర్న్ అనేది ఒక వాక్యం. ఆ రెండింటిని ఇండైరెక్ట్ లెక్క మార్చినప్పుడు హీ సెడ్ దట్ హీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. కామా తొలగించేసినాం, ఇన్వర్టెడ్ కామాస్ తొలగించేసినాం. హీ సెడ్ అన్నటువంటి దాన్ని ఐ హావ్ రిటర్న్ లెటర్ రెండింటిని ఏం చేద్దాం, దట్ అన్నటువంటి పదంతో కలపగలిగాము. సో ఈ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో వెన్ యూ వాంట్ టు చేంజ్ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, ఒక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చదలుచుకున్నప్పుడు మనం ఏం చేయాలా, వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలా. అందులో నంబర్ 1 ఏంది, వర్బ్ ఇన్ ద సబార్డినేట్ క్లాస్ చేంజెస్ అకార్డింగ్ టు ద వర్బ్ ఇన్ ద మెయిన్ క్లాస్. ఆర్ ఇది మీకు అర్థం కాకపోతే టెన్స్ ఇన్ ద సబార్డినేట్ క్లాస్ చేంజెస్ అకార్డింగ్ టు ద టెన్స్ ఇన్ ద మెయిన్ క్లాస్. అంటే మెయిన్ క్లాస్ లో పాస్ట్ టెన్స్ ఉండి సబార్డినేట్ క్లాస్ లో ప్రెజెంట్ టెన్స్ ఉన్నప్పుడు సబార్డినేట్ క్లాస్ లో ఉన్నటువంటి ప్రెజెంట్ టెన్స్ అన్నటువంటిది ఏమిగా మారిపోతుంది, పాస్ట్ టెన్స్ గా మారిపోతుంది. ఎందుకంటే మెయిన్ క్లాస్ లో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి. ఇఫ్ యు ఫైండ్ పాస్ట్ టెన్స్ ఇన్ ద మెయిన్ క్లాస్, ఆటోమేటికలీ ద టెన్స్ ఇన్ ద సబార్డినేట్ క్లాస్ చేంజెస్ అకార్డింగ్ టు ద టెన్స్ ఇన్ ద మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ లో ఏ టెన్స్ ఉంటే ఆ విధంగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ క్లాస్ లో అంటే కామా ఇన్వర్టెడ్ కామాస్ ముందు సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది, అక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ఇక్కడ ఏముంది, ఇన్వర్టెడ్ కామాస్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది ఉంది. సో మెయిన్ క్లాస్ లో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఏందిగా మారుతుందంటే సింపుల్ పాస్ట్ గా మారుతుంది. ఏమిగా మారుతుంది, సింపుల్ పాస్ట్ గా మారుతుంది. యు మస్ట్ కీప్ ఇన్ మైండ్, మెయిన్ క్లాస్ లో ఇఫ్ యు ఫైండ్ పాస్ట్ టెన్స్ ఇన్ ద మెయిన్ క్లాస్, మెయిన్ క్లాస్ లో పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు, మెయిన్ క్లాస్ అంటే ఏంది, ఇన్వర్టెడ్ కామాస్ కంటే ముందు ఉన్నటువంటి భాగాన్ని ఏమని పిలుస్తాం మనము, మెయిన్ క్లాస్ అని పిలుస్తాము. ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్నటువంటి క్లాస్ ని ఏమని పిలుస్తాము, సబార్డినేట్ క్లాస్ అంటాము. ఈ సబార్డినేట్ క్లాస్ లో ఉన్నటువంటి టెన్స్ అన్నటువంటిది దేనిగా మారుతుందంటే మెయిన్ క్లాస్ లో ఏ టెన్స్ ఉంటే అదే టెన్స్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ టెన్స్ ఉంది మెయిన్ క్లాస్ లో, అప్పుడు ఏమవుతుందంటే ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి సింపుల్ ప్రెసెంట్ అన్నటువంటిది సింపుల్ పాస్ట్ గాను, ప్రెసెంట్ కంటిన్యూస్ అన్నటువంటిది పాస్ట్ కంటిన్యూస్ గాను, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అన్నటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ గాను, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గాను, సింపుల్ పాస్ట్ అన్నటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ గాను, పాస్ట్ కంటిన్యూస్ అన్నటువంటిది
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గాను ఈ విధంగా మారుతాయి. అదే విధంగా విల్ ఉంటే వుడ్ అవుతుంది, కెన్ ఉంటే కుడ్ అవుతుంది, మే ఉంటే మైట్ అవుతుంది, షల్ ఉంటే షుడ్ అవుతుంది. ఇవన్నీ మనం గమనించాలి. ఎప్పుడు గమనించాలి? వెన్ యూ ఫైండ్ పాస్ట్ టెన్స్ ఇన్ ద మెయిన్ క్లాస్. వెన్ యూ ఫైండ్ పాస్ట్ టెన్స్ ఇన్ ద మెయిన్ క్లాస్, then the tenses in the subordinate class, the tenses in the subordinate class changes according to the tense in the main class. For instance, simple present in the subordinate class becomes simple past based on the tense in the main class. Simple present, simple past, present continuous, past continuous, present perfect, past continuous, present past continuous, past continuous becomes past perfect continuous, simple past becomes past perfect. Like that, the tense in the subordinate class mainly depend on the tense in the main class. ఈ విధంగా అయితే next, this is the first point. This is the first point. For example, Lata said, comma, inverted commas begin. Lata said, comma, inverted commas begin, I am doing homework. I am doing homework. He, Lata said past tense లో ఉంది. I am doing homework అన్నటువంటిది ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. అప్పుడు ఏమవుతుందంటే Lata said that she was doing homework. She was doing homework గా మారిపోతుంది. అర్థమైందా? ఈ విధంగా ఉంటుంది. I will give one more example. Ramu said, comma, inverted commas begin, I have written exams. So have written అటువంటిది present perfect, said అటువంటిది రాము said అనేది past tense. అప్పుడు present perfect వచ్చి ఏమిగా మారుతుందంటే past perfect గా మారిపోతుంది. రాము said that he had written examinations. He had written examinations. ఈ విధంగా మార్పు చెందుతుంది. This is the first rule. Next, second, the subject in the subordinate class changes according to the subject in the main class. Subject in the subordinate class changes according to the subject in the main class. It means what comes in the form of subject in the main class will also become part of the subject in the main class. Or ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, మెయిన్ క్లాస్ లో ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో సబార్డినేట్ క్లాస్ లో కూడా అదే సబ్జెక్టే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకున్నాను. she said, comma, inverted commas begin, I am preparing breakfast. She said, comma, inverted commas, I am preparing breakfast. So first subject ఏముంది? she said లో she. తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ లో ఐ ఆమ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏముంది? ఐ ఉంది. సో ఐ ఏంగా మారుతుంది? మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏముంది? షీ ఉంది కాబట్టి ఐ బికమ్స్ షీ. సో షీ సెడ్ దట్ షీ వాస్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్. షీ వాస్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా. నెక్స్ట్, so as I said earlier, you find main class and subordinate class in direct speech. When you convert a sentence from direct speech to indirect speech, you have to use the link words to join main class and subordinate class. So direct speech లో ఏముంటాయని అంటే మెయిన్ క్లాస్ ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. వాటిని మనం ఏంది ఇండైరెక్ట్ లేక్ మార్చేటప్పుడు ఆ రెండింటిని కలపడానికి మనం ఏం వాడతామంటే లింక్ పదాలు వాడతాం. లింక్ అంటే ఏంది? మెయిన్ క్లాస్ ని సబార్డినేట్ క్లాస్ ని కలపడానికి వాడతాం. ఇందులో లింక్ పదాలు ఏమున్నాయంటే దట్ అన్నటువంటి పదాన్ని వాడతాం, ఇఫ్ అన్నటువంటి పదాన్ని వాడతాం, వెదర్ అన్నటువంటి పదాన్ని వాడతాం. సో ఇప్పుడు ఎప్పుడు దట్ వాడాలి, ఎప్పుడు ఇఫ్ వాడాలి, ఎప్పుడు వెదర్ వాడాలి? నౌ we use that to join main class and subordinate class. We use that to join main class and subordinate class when we
find a plain or simple or affirmative sentence or assertive sentence within the inverted commas. అంటే ఇన్వర్టెడ్ కామాస్ లోపల సింపుల్ సెంటెన్స్ కానీ ప్లెయిన్ సెంటెన్స్ కానీ అసర్టివ్ సెంటెన్స్ కానీ అంటే స్పష్టంగా ఉన్నటువంటి ఒక చిన్న వాక్యం ఉన్నప్పుడు లేదా పెద్ద వాక్యం ఉన్నప్పుడు ఎటువంటి క్వశ్చన్ మార్కు లేనప్పుడు ఎటువంటి ఆశ్చర్యార్థ మార్కు లేనప్పుడు when we find a plain sentence or simple sentence without exclamatory mark or without interrogative marks, then we use that to connect main class and subordinate. For example, he said, comma, I am busy. He said, comma, I am busy. He said ఒకటి, I am busy ఒకటి. I am busy అనేదంటే plain simple sentence. So in the inverted commas, you have not seen any question mark or an interrogative mark or an exclamatory mark. Just you have seen I am busy. Now you have to join the two classes. Then that is possible. అప్పుడు that అనేది వాడాలి. He said that he is busy. Sorry, he said that he was busy. రెండింటి కలపడానికి ఏమన్నాము? దట్ అన్నటువంటి పదాన్ని వాడాము. He said that he was busy. Then we use WH words. We use WH words to join main class and subordinate class if the interrogatives begin with WH words in the subordinate class. అంటే ఇన్వర్టెడ్ కామాస్ లోపల ప్రశ్నలు అన్నటువంటివి WH పదాలతో ప్రారంభమైతే ఆ WH పదం అన్నటువంటిది ఏమవుతుంది? మెయిన్ క్లాస్ ని సబార్డినేట్ క్లాస్ ని కలపడానికి ఉపయోగించే ఒక లింక్ పదంగా వాడతాము. WH పదాలని లింక్ పదంగా వాడతాము ఎప్పుడు? ఇన్వర్టెడ్ కామాస్ లో ప్రశ్న అన్నటువంటిది WH తో స్టార్ట్ అయినప్పుడు. ఎట్లా? he said to me, comma, he said to me, comma, what are you doing? He said to me, comma, what are you doing? అప్పుడు గుర్తుపెట్టుకున్నానా? he asked me what I was doing. He asked me what I was doing. Here what is a link word between main class and subordinate class. Then third point is we use if or whether, if or whether, WHETHER. We use if or whether to join main class and subordinate class if there is an interrogative sentence within the subordinate class. ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఏదైనా ఒక ప్రశ్న ఉన్నప్పుడు ఆ ప్రశ్న దేంతో ప్రారంభం అవ్వాలి? వర్బుతో ప్రారంభం అవ్వాలి, WH పదాలతో కాదు. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ బిగినింగ్ విత్ ఎ వర్బ్, either with a helping verb or with a main verb, then what happens? To join main class and subordinate class, we use if or whether. For example, he said to me, comma, inverted commas begin. He said to me, comma, inverted commas begin. Are you doing homework? The answer is, he asked me if అన్నా ఒకటే లేకపోతే వెదర్ అన్నా ఒకటే. he asked me whether I was doing homework. రాసినా కరెక్టే, ఆర్ ఇఫ్ ఐ వాస్ డూయింగ్ హోంవర్క్ అన్న రాసినా. ఈ విధంగా మనము లింక్ పదాలని దట్ కానీ WH వర్డ్స్ కానీ ఇఫ్ కానీ వెదర్ కానీ వాడతాం. ఇప్పుడు మెయిన్ క్లాస్ ని సబార్డినేట్ క్లాస్ ని కలపడానికి. నా ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్, said to becomes told when there is assertive sentence or simple sentence in the inverted commas. అంటే మెయిన్ క్లాస్ లో బాగా గుర్తుపెట్టుకోండమ్మా,
మెయిన్ క్లాస్ లో ఉన్నటువంటి సెడ్ టు అన్నటువంటిది టోల్డ్ అవుతుంది ఎప్పుడు అంటే ఇన్వర్టెడ్ కామాస్ లో క్వశ్చన్ మార్కు లేనప్పుడు. ఇన్వర్టెడ్ కామాస్ లో when you don't find a question tag or a interrogative sentence in the subordinate class, then said to in the main class becomes told. అంటే said to బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. He said to me, comma, I am lucky. He said to me, comma, I am lucky. But I am lucky is not a question mark, is not an interrogative sentence, it's a simple sentence, assertive sentence. అప్పుడు క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాస్ లో ఉన్నటువంటి సెడ్ టు అన్నటువంటిది ఏమిగా మారుతుంది అంటే టోల్డ్ గా మారుతుంది. He told me that he was lucky. 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 Next. Said to becomes asked. Said to becomes asked. Said to becomes asked when there is an interrogative sentence in the subordinate class. When you find an interrogative sentence within the inverted commas, then said to in the main class becomes asked. మనకు ఇన్వర్టెడ్ కామాస్ లోపల అంటే ఏంది సబార్డినేట్ క్లాస్ లోపల ఏంది క్వశ్చన్ మార్క్ ఉన్నట్టయితే మెయిన్ క్లాస్ లో ఉన్నటువంటి సెడ్ టు అన్నటువంటి దేనిగా మారిపోతుంది ఆస్క్డ్ గా మారిపోతుంది. ఏమిగా మారిపోతుంది ఆస్క్డ్ గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, he said to me, comma, he said to me, comma, I am happy now. I am happy now. Sorry. He said to me, comma, are you happy now? Are you happy now? So, are you happy now in the inverted commas is in the interrogative form. So, said to in the main class becomes asked. He asked me if I was happy then. He asked me if I was happy then. ఈ విధంగా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. Then next point. The words of nearness in the direct speech becomes words of distance. అంటే కొన్ని పదాలు అన్నటువంటివి డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటివి ఇండైరెక్ట్ లోకి వచ్చినప్పుడు ఈ విధంగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, here in HERE, here in direct speech becomes there. Here becomes there. Now becomes then. This becomes that. These becomes those. Today becomes that day. Yesterday becomes the previous day. Tomorrow becomes the following day. In this way, the words of nearness change to distant words. These are the key important points you have to remember when we study direct and the indirect speech. First, keep in mind, when you change a sentence from direct speech to indirect speech, first rule is that tense in the subordinate class changes according to the tense in the main class. This is the first rule. Second rule is subject in the subordinate class changes according to the subject in the main class. Second one. Third one, we use link words. We use link words to join main class and the subordinate class. We use that when there is a plain sentence, assertive sentence in the subordinate class to join main class or subordinate class. Then we use WH words to join main class and subordinate class when there are questions beginning with WH words. Third point is we use if or whether when the questions in the subordinate class begin with
verbs. This next point. Next point is said to in main class becomes told when there is no question mark, when there is no exclamatory mark, when we find only plain sentence. ప్లెయిన్ సెంటెన్స్ అసెప్టివ్ సెంటెన్స్ మెయిన్ క్లాస్ లో ఉన్నప్పుడు, సబార్డినేట్ క్లాస్ లో ఉన్నప్పుడు సెడ్ టు గా ఉన్న మెయిన్ క్లాస్ అన్నటువంటిది టోల్డ్ గా అవుతుంది. అదే సెడ్ టు అన్నటువంటిది ఆస్క్డ్ అవుతుంది ఎప్పుడంటే వెన్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. వెన్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ ఇన్ ద సబార్డినేట్ క్లాస్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద సెడ్ టు బికమ్స్ ఆస్క్. లాస్ట్ పాయింట్, ద వర్డ్స్ ఆఫ్ నియర్నెస్ చేంజ్ టు డిస్టెంట్ వర్డ్స్. కొన్ని పదాలు చెప్తాను, ఈ రూపంలో ఉండేవి ఇంకో రూపంగా మారుతాయి. Now becomes then, here becomes there, this becomes that, these becomes those, today becomes that day, yesterday becomes the previous day, tomorrow becomes the following day. These things you have to keep in mind when you change a sentence from direct speech to indirect speech. Thank you.